స్వామి, ఈ విశ్వం మొత్తం మీ పాలనలో ఉంది. అనేక దేవతలు, భక్తులు మీ సేవ చేస్తున్నారు. కానీ మీకు నా సేవ మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు అనిపిస్తుంది? ఆదిశేష, అందుకు చాలా కారణాలున్నాయి. ఒక సంఘటన గుర్తు చేస్తా విను. దేవతలు మరియు అసురులు సముద్ర మథనం చేసినప్పుడు పారిజాత వృక్షం తేలింది. ఆ వృక్షం లోకాలకు శాంతి, సౌందర్యం, ఆనందం అందించే ఒక మహత్తరమైన ఔషధ వృక్షం. ఆ వృక్షాన్ని దేవతల లోకానికి తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. అవును స్వామి, మథనం సమయంలో అనేక వస్తువులు బయటకు వచ్చాయి, అందులో ఇదొకటి కదా. అవును ఆదిశేష, ఆ వృక్షాన్ని తీసుకెళ్లడం తేలికైన పని కాదు. అది చాలా బరువు. నేను దాన్ని మోసేందుకు సిద్ధమయ్యాను. కానీ నువ్వు నాతో ఇలా అన్నావు, ప్రభు, ఈ బాధ్యత నాకు ఇవ్వండి. మీకు నేను సహాయపడే ఈ అవకాశాన్ని నాకు కల్పించండి అని. గుర్తుందా? అవును స్వామి, నాకు గుర్తుంది. నేను పారిజాతాన్ని మోసి స్వర్గానికి తీసుకెళ్లాను. కానీ అది కేవలం నా బాధ్యతగా భావించాను. అది నీ భక్తి యొక్క గొప్పదనం ఆదిశేష. నీ శక్తితో కాకుండా నీ ప్రేమతో నువ్వు ఆ వృక్షాన్ని మోసావు. దాని వెనుక నీ నిష్కళంకమైన అంకిత భావం ఉంది. అందుకే నువ్వు నాకు అత్యంత ప్రియమైన వాడివి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.